థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భావంలో చూచినట్లయితే మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని యొక్క వాక్యం రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరే పరిస్థితుల్లో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. మీరు భయపడవద్దు, జడియవద్దు, నన్ను స్తుతిస్తూ ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవ, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. దేవా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తున్నావు తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రభు, నేను ఈ బిడ్డలు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి ఘనతను దయచేయమని, ప్రతి ఒక్కటి మనం దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని మనం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.